నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. Bigg Boss open the doors, Abhay get out of the house. సీజన్ 1 లో శివబాలాజీ బిగ్ బాస్ ని అనడం అభయ్ కూడా ట్రై చేశాడు గేమ్ కి అని అంటే యాక్సెప్ట్ చేస్తా ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళం కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టున్నారు. బిగ్ బాస్ ని బయాస్డ్ అన్నారు కదా, అదొక చాలా పెద్ద మాట. లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్. స్టిల్ ఆ మాట మీద మీరు ఉంటారా? యా, అంటే మీరు అన్న మాటల వల్ల మీరు బయటకు వచ్చానని అనుకుంటున్నారా, లేకపోతే జనాలు వేసిన ఓట్ల వల్ల బయటకు వచ్చానని అనుకున్నారా? నా వాయిస్ వేసి వాళ్ళ ముఖాలు వేసి ఇట్లాంటి లాఫాంగ్ ఎడిట్లు చేయకండి. మళ్ళీ డైరెక్ట్ నా వాయిస్ నా ముఖమే. మీరు గేమ్ ఆడరు, పక్కన గేమ్ ఆడినవరని. కంటెస్టెంట్ ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్లలో ఉరికిన. నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను ఉరికినా అనుకో, ఈ నా కొడుకు. సోనియా వల్ల పృథ్వీ గేమ్ కానీ నిఖిల్ గేమ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎక్కువ కామెంట్ ఆ పిల్ల తీసుకుంటుందా మరి వీళ్ళు ఇస్తారా తెలియదు, కానీ ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా. ఆమె చేస్తుందా మీరు అయితలేరా నాకు తెలియదు. మణికంఠని బయటకు చూసిన వాళ్ళకి వేరే ఒక ఇది కనిపించింది. లోపల వాళ్ళ ఫ్యామిలీని వాడుకుని సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు అని అనిపించిందా మీకు? ఒకసారి నేను 5 వీక్స్ ఉంటే చాలు నా పాప నా దగ్గరకు వస్తా అంటాడు. ఒకసారి ఏమో నేను కప్పు గెలవకపోతే నా ఫ్యామిలీ నా దగ్గరికి రాదు అని అంటాడు. ఒక్కోసారి ఫుల్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు అమ్మాయిలతోటి. ఒక్కోసారి చాలా సీరియస్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏది నిజం అనుకోవాలి? అసలు ఇదేం కనిపించడు కదా, ఇదేం చేయట్లేదు కదా హౌస్ లో, ఎందుకు ఇంకా ఉంటున్నాడు లోపల? విష్ణుప్రియ ఎందుకు విష్ణుప్రియ నచ్చలేదా? ఈజ్ లైక్ ఎ బ్రో టు మీ, నేను జస్ట్ కంటెంట్ కోసం మాట్లాడుతున్నా అంతే అని అన్నది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు నో ఫిల్టర్ విత్ శివ. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఈరోజు మనతో ఉన్నారు. అభయ్ నవీన్ 3rd వీక్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అసలు ఆయన ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అసలు బిగ్ బాస్ లోపల అసలు ఏం జరుగుతుంది అనే కొన్ని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చాలా తక్కువ ఇంట్రొడక్షన్ ఇచ్చాను కాదు, ఎక్కువ మ్యాటర్ తీసుకుందామని. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బాగుండే బ్రో. అంటే నాకు హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు ఎందుకో ఈ ఇయర్ చాలా గట్టిగా అనిపించింది. అనుకున్నప్పటి నుంచి నేను వెయిట్ చేస్తూ ఉండే, సరే ఆఫర్ వస్తే వెళ్దాం ఖచ్చితంగా. ఇక్కడ లాస్ట్ ఇయర్ చిన్న ఛాన్స్ ఉండే, బట్ నేను సినిమా రిలీజ్ కోసం అని చెప్పి ఆగిన. సో ఈసారి వచ్చినప్పుడు అనుకున్నా అసలు ఎట్లుంటది ఏంది. నా ఫస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే నిజంగానే ఇన్ని ఎమోషన్స్ లోపల ఉంటాయా, ఫేక్ గ్యాగ్ చేస్తారా ఏంది, ఇది నాకు గట్టిగా ఉండే అన్నట్టు. పోయి ఎక్స్పీరియన్స్ చేసిన ఆ 20 days లో అన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. రియల్ 100% రియల్. ఎందుకంటే ఆ అంబియన్స్ కి, ఆ ఎఫెక్ట్ కి బయట ప్రపంచం జనాలు తెలియదు. మనమే మాట్లాడుకుంటాము. ఒకరోజు ఫ్రస్ట్రేట్ అవుతాము, ఒకరోజు ఫుడ్ దొరకదు. ఇన్ని కాన్సిక్వెన్సెస్ తో ఒక ఎమోషన్ బయటకు వస్తుంది అని నేను పర్సనల్ గా రియలైజ్ అయిన తర్వాత తెలిసింది. సినిమా ఇండస్ట్రీ అభయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అభయ్, దానికి ఎక్కువ గుర్తుపట్టడం కానీ బయట ఇది ఎక్కువ ఉందా? బిగ్ బాస్ లో నీకు ఎక్కువ అనిపించింది అంటే ఇప్పుడు బయటికి రాగానే? నిజంగా ఇంతమంది బిగ్ బాస్ చూస్తారు అని నేను బయటకు వచ్చినాక తెలిసింది నాకు. అంటే చూస్తారని తెలుసు జనాలు, కానీ మనం అందులో వెళ్ళనంత వరకు మనకి ఎట్లుంటది, వెళ్తే ఎవడు గుర్తుపడతాడు ఏమో, ఎవరు చూస్తారు అని ఇట్లా ఒక అది ఉంటుంది కదా బ్రో. నేను బయటకు వచ్చిన తర్వాత లిఫ్ట్లో పోతుంటే కూడా అరే నేను బిగ్ బాస్ క్యాండిడేట్ కదా అని. నేను హోటల్కి వెళ్తే అన్న మీరు బయటకు వచ్చారు అప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు. ఒరే అమ్మ ఎక్కడ పోయినా చూస్తున్నారంటే హానెస్ట్లీ సినిమా కంటే సినిమా ఈ 11 years జర్నీలో పెళ్లి చూపుల తర్వాత అంత ఎక్కువ ఫేమ్ ఈ 3 weeks లోనే వచ్చింది నాకు. సీజన్ 1 లో శివబాలాజీ బిగ్ బాస్ ని అనడం, లేకపోతే ఆ గేమ్ ఏదైతే మాట్లాడడం, దానికి అలా ఒక ప్రశ్నించడం, బిగ్ బాస్ ని ప్రశ్నించడం, అవన్నీ చూస్తే శివబాలాజీ లాగా అభయ్ కూడా ఒక ట్రై చేశాడు గేమ్ కి అని అంటే యాక్సెప్ట్ చేస్తావా బ్రో? అట్లా వేయలే బ్రో. నిజంగా హానెస్ట్ గా నేను ఒకటి ఏమనుకున్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు ఉంటుంది. మనకు నచ్చపోతే ఇంకెవరిని అడగాలి మనము? బిగ్ బాస్ తప్ప ఇంకెవరిని అడగలేము. సో క్వశ్చన్ చేయొచ్చు అని నేను అనుకున్నా, కానీ టు సమ్ ఎక్స్టెంట్ అది చేయకూడదు, అది రాంగ్ అన్నది నాకు అక్కడ నుంచి ఏం వార్నింగ్ రాలేదు. సో నేనేమనుకున్నా మనకు మనసుకి ఏమనిపిస్తుంది, ఎందుకంటే గేమే అది కదా. నీకు మనసుకి నచ్చినట్టు నువ్వు ఉండు, నచ్చితే ఆడియన్స్ ఉంచుతారు, లేకుంటే ఉంచలేదు అనేది గేమ్ కదా. సో అది కూడా మనకు మనసుకి నచ్చినట్టు ఉండదు, అది కూడా మన పేషెన్సీ టెస్ట్ ఏమో అన్న ఇంటెన్షన్ నేను ఉండే. సో అట్లనే ఉండే నా బిహేవియర్ కానీ అది కానీ.
సో కావాలని ట్రయల్ అయితే లేదు. నేను జనరల్గా బయట కూడా నాకు ఏదైనా నచ్చపోతే గట్టిగానే పాయింట్అవుట్ చేస్తా. సో అట్లనే ఉండే, కానీ ఆ తర్వాత ఐ మీన్ ఇది జరిగిపోయింది అంత. అంటే బిగ్ బాస్ ని అంటున్నారంటే బ్యాక్ అండ్ టీమ్ అన్నట్టే అర్థం. అయితే నేను టీమ్ లాగా అనుకోలే బ్రో. నేను ఏమనుకున్నా అంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ కదా, దాన్ని ఒక ఇమాజినరీ క్యారెక్టర్ లాగా క్రియేట్ చేసుకొని నా పాయింట్ అంతా బిగ్ బాస్ మంచిగా ఉన్నావా, ఏం చేస్తున్నావు అన్న, పొద్దునే చాయ్ పెట్టిందా, ఏం తిన్నావు ఇవాళ, ఇట్లా మాట్లాడుతూ ఉండే నేను కెమెరాకి డే 1 నుంచి కూడా. అట్లా ఏంటంటే నేను కూడా నేను ఎట్లా మాట్లాడతా అంటే, అరే నా పిల్లం ఇవాళ నాకేం ఉండలేదురా, నేను క్యాజువల్ గా మాట్లాడే మాటలు. సో దాన్నే కొంచెం ఇటు చేసిన. అదేమైపోయిందంటే అందరూ నవ్వి కూడా అదంతా సీరియస్గా వెళ్తా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే జోక్లో మాట్లాడుతూ ఉన్నామని వాళ్ళు ఎవరు చెప్పలేదు కూడా. అన్ఫార్చునేట్లీ అరే మనం రాంగ్ మాట్లాడుతున్నాం అని ఎవరు చెప్పలేదు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నా. అది బయటకు వచ్చినాక ఓ ఈ అమ్మాయి ఇది ఇట్లా అయిందా అని. యాక్చువల్లీ అబ్బాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు. లైక్ ఫస్ట్ వీక్ చూసినప్పుడు కానీ, సెకండ్ వీక్లో నామినేషన్స్ కానీ, ఫస్ట్ వీక్లో నామినేషన్స్ పాయింట్స్ కానీ, అవసరం ఉన్నప్పుడు మాట్లాడి మిగతా టైంలో నాకు ఎందుకని పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ చూస్తే ఓకే అబ్బాయి ఒక వర్త్ క్యాండిడేట్, వర్త్ కంటెస్టెంట్, టాప్ 5 కంటెస్టెంట్ అని లైక్ ఇలా అనుకున్నారు. బట్ ఎక్కడో ఒక లేజినెస్ కానీ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ నేను ఉంటాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు. అంటే లైక్ ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా మీకు టాప్ 5 వరకు? నిజంగా నాకు అట్లేం లేకుండా బ్రో. నేను ఏమనుకున్నా అంటే, నేను ఏం టార్గెట్ పెట్టుకున్నా అంటే 5 వీక్స్ అట్లే అనుకున్నా. నేను బయటకు ఎంతసేపు మాట్లాడినా అది జోక్ చేయడానికి అన్నా, అరే నా ప్రైజ్ మనీ జాగ్రత్త, ఇవన్నీ ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి అన్నా. సో అట్లే ఉండే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేకుండా నేను టార్గెట్ ఒకటే పెట్టుకున్నా. అసలు నా టార్గెట్ ఫస్ట్ నేను ఉండాలంటే ఫస్ట్ 4-5 వారాలు నేను ఉంటే నాకు అంబియన్స్ సెట్ అయితే నన్ను నేను మౌల్డ్ చేసుకోవచ్చు అని. నిజంగా నేను 105 రోజులు వాళ్ళు ఉండగలుగుతా అన్న ధైర్యం నాకు లేకుండే. మొండిగా ఏదో మాట్లాడినా కానీ వెళ్ళిన తర్వాత నేను ఉండగలుగుతానా, అసలు ఈ అంబియన్స్ ఏంది, నాకు ఛాయ్ దొరకట్లేదు, నాకు మంచి ఫుడ్ దొరకట్లేదు, చేతిలో ఫోన్ లేదు, ఇది నాకు ఎప్పుడు ఉండే బ్రో. సో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి అట్లా బయట కొంచెం మాట్లాడినా తప్ప, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం నాకు ఉండే. ఎందుకంటే గివ్ అప్ ఇవ్వద్దు అన్న ఇంటెన్షన్లో నేను ఉండే. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి రీజన్ బ్రో, సెల్ఫ్ నామినేషన్ ఎందుకు చేసుకున్నా అంటే, వాచ్ టాస్క్లో వాడు నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు డాడీది, నేను ఆయనను చాలా ఎక్కువ మిస్ అయినా. అది నాకు చాలా పెద్ద ఎమోషన్. సో నేను ఏమనుకున్నా అంటే, ఆ వాచ్ అనేది హానెస్ట్లీ నా చేతిలో నా దగ్గర ఉంటే ఆయన నాకు ఎన్నుకుండి నడిపిస్తాడు మా డాడీ. సో నాకు సక్సెస్ మా డాడీ చూడలేకపోయిండు. సో దీని త్రూ అన్న ఆయన నా పక్కనే ఉన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అని నేను అనుకున్నా. వాడు నాకు గివప్ ఇచ్చేసిండు, నువ్వే తీసుకోరా అని. సో అన్నప్పుడు వాని కోసం ఏదన్నా నేను కూడా చెయ్యాలి అని నేను అనుకున్నా. సో అనుకున్నప్పుడు నా ఇంటెన్షన్ ఏముండే అంటే, ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు వాడిని అడిగిన, అరే నామినేషన్ అనగానే, అరే మన దీన్ని ఏమంటారు, నీకు ఒకవేళ నామినేట్ అయితే నీకు బయటకు వస్తా అన్న ధైర్యం ఉందా అని అడిగిన వాని క్వశ్చన్. నాకు లేదు మామ, నీకుందా అని అన్నాడు. నాకు కూడా లేదురా అన్న. ఇద్దరికి లేనప్పుడు నేను నిజంగా చేస్తే హానెస్ట్గా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ వాడు నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు ఆ వాచ్ నాకు నా సక్సెస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. మా డాడీ అనేటోడు నాకు అంత ఇంపార్టెంట్. సో ఆయన లేడు, వాడు నాకు అంత రీపే చేసినందుకు నేను ఇది చేద్దామని ఒకటి అనుకున్నా. రెండోది నాకు ఏముండే అని అంటే, మనం గేమ్స్ ఆడుతూనే ఉన్నాం కదా కంటిన్యూస్గా. అండ్ ఇంకోటి చీఫ్గా నేను నామినేట్ అయినా కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ కూడా వీడు వర్త్ క్యాండిడేట్ అనుకుంటారు అన్నది కూడా నాకు ఒకటి మనసులో ఉండే. చీఫ్ నామినేషన్ అనేది వేరే కదా, ఇప్పుడు వీడు అవసరం లేదనేది వేరే, వానికి వాడు నామినేషన్ అనేది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది రీపే చేయొచ్చు వీనికి అని నాకు మా హానెస్ట్గా అనిపించి చేసిన. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, ఈ 3-4 రోజులల్లో గేమ్ కూడా నాకు రివర్స్ ఎఫెక్ట్ కొట్టింది. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లా నాకు అనవసరంగా ఒకటి నా నెత్తి మీద పడుకుంటూ వస్తూనే ఉన్నాయి. సో అన్ని కలగలిపి ఒక పెద్ద అదైంది. ఆ నామినేషన్ ఉన్నప్పుడు కూడా అనడం జరిగింది కదా, నేను ఎలా వస్తాను బయటికి కావాలని. ఎందుకంటే నాకు వాని దగ్గరికి వెళ్ళి సింపథెటిక్ వెళ్ళి, మామ నువ్వు నాకు నా వాచ్ గిఫ్ట్ ఇచ్చిన మా డాడీది, అది నాకు అన్నిటికంటే చాలా ఎక్కువ వర్త్, దాని ప్రైజ్లెస్ అది. సో దానికోసం నేను నామినేట్ అవ్వాలనుకుంటున్నాను. నేను అనుంటే ప్రామిస్గా చెప్తున్నా, నిఖిల్ అనేటోడు యాక్సెప్ట్ చేయడు. అట్లెట్లా చేస్తావరా, వద్దు దానికి దీనికి చేయడం ఎందుకు, అవసరం లేదు, నేను వెళ్ళిపోతా అనేటోడు నన్ను కన్విన్స్ చేసి. సో నాకు అది కూడా వాడికి తెలుసు కాబట్టి అది చెప్పకుండా కొంచెం ఓవర్గా మాట్లాడదాం అనుకున్నా. సో దట్ ఏంటంటే వాడు అడగడిగా నన్ను ఎందుకు చేసినవరా అని. అందుకే బయటకు వచ్చి కూడా సోనియా అడిగింది, అంత ఓవర్గా ఎందుకు చెప్పినవరా అంటే, లేదు నా ఇంటెన్షన్ ఇది సోనియా, కానీ నేను మనకు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఏదో ఎమోషనల్ బ్యాగేజ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది, నాకు అది నచ్చదు. ఏదైతే అది అయింది, నేనైతే హానెస్ట్గానే చేసిన, దేనికైనా నేను రెడీ ఉన్నా, నాకు వర్త్గా నాకు ఏదైనా చేయాలనిపించింది అని అన్నా. ఆమె కూడా నవ్వి ఓకేలే అని చెప్పి, నిఖిల్తో మాత్రం ఇట్లా అనకు బాగుండదు ఇప్పుడు చెప్తే అని అంటే, సరే అన్నది. ఇంకా ఆ టాపిక్ అక్కడితో వదిలేసినాం.